దివ్య ప్రియతమని కృపా విశేషం వలన యుగావతారుడైన మెహర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్ర మెహర్ ప్రభు చరితము గత 12 ఏళ్లుగా మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం 12వ భాగంలో ఉన్నాం. పోయిన వారం మనం ఎక్కడ ఆగామో ఒక్కసారి గుర్తు చేసుకొని ఈ వారం విషయం చదువుకుందామండి. 1955వ సంవత్సరము నవంబర్ మాసంలో 4 ప్రధాన భాషా బృందాలను, అంటే అందరూ ప్రేమికులే, కొత్త వాళ్ళు ఎవరు లేరు దానిలో, ఆల్రెడీ ప్రేమికులైన వాళ్ళు, వాళ్ళని పిలిచి తనతో సహవాస భాగ్యాన్ని ప్రసాదించడం కోసము ఒక్కొక్క బృందానికి వారం రోజులు, అలాగూ 3 భాషా బృందాలు అయిపోయింది. చిట్ట చివరిది మరాఠీ భాషా బృందం. మొట్టమొదట గుజరాతీ, తర్వాత తెలుగు, తర్వాత హిందీ, చివరిగా మరాఠీ, అంటే బొంబాయి, పూణే, ఇవన్నీ వాళ్ళందరూ. అది నడుస్తూ ఉంది. ఆ ముచ్చట్లు చదువుకుంటూ మధ్యలో ఆగాం. ముఖ్యంగా బాబా అనేక ఆధ్యాత్మిక రహస్యాల గురించి వివరిస్తూ ఉన్న ముచ్చట్లు మనం చదువుకుంటూ ఆగాం. ఖచ్చితంగా మనం ఎక్కడ ఆగామంటే అద్భుతాలు, అంటే మహిమలు అంటాం కదా, మిరకిల్. ఏం చేశారని మెహర్ బాబా, ఆయన దేవుడని నమ్మాలంటే చెప్పండి నాకు అంటే ఏమన్నా చనిపోయిన ఒక కుక్కకి ప్రాణం పోసేశారా, ఇలాంటివి అడుగుతాం మనం. అద్భుతాలు అంటాం. దాని గురించి బాబా చెబుతూ ఉన్నారు. నీకు ఒక పిన్నీసు కొనాలనుకోండి, సన్న సేఫ్టీ పిన్. పిన్నీసులు ఫ్యాక్టరీకి వెళ్ళం కదా, ఎక్కడికి వెళ్తాం? చిల్లర దుకాణం ఎక్కడో ఉంటుంది, కూడా 5 పైసలు ఇస్తే ఒక సేఫ్టీ పిన్ ఇస్తాడు, అక్కడికి వెళ్తాం మనం. నేను షా సౌదాగర్ అన్నారు బాబా, అంటే వర్తకులందరికీ చక్రవర్తిని నేను. టోకు వ్యాపారం, టన్నుల్లోనే చేస్తాను వ్యాపారం, అంతేగాని 1, 2 ఇలాంటి వ్యాపారం చెయ్యను నేను. అంచేత నాకు కాలు నొప్పి తగ్గించు, కడుపు నొప్పి తగ్గించు, నా కూతురు పెళ్లి చెయ్యి, నా కొడుకు ఉద్యోగం, ఇలాంటివి అడిగితే నేను చాలా చాలా చిన్న స్థాయి వ్యవహారం అదంతా. నా దగ్గర అటువంటివి అడగద్దు. అడిగితే ఎవరిని అడగాలి? నువ్వే కావాలి అనాకని అడగాలి. అది నాకు సమబుద్ధిగా ఉంటుంది అని ఆ వివరాలన్నీ బాబా చెప్పినటువంటి సందర్భం మొన్నటి రోజున అయింది. ఇక ఈరోజు విషయంలోకి వద్దాం. మీ నుండి నేను ఏమీ కోరను. నా కొబ్బరికాయలు అక్కర్లా, దండలు అక్కర్లా, పూజలు అక్కర్లా, హారతులు అక్కర్లా, ఏం అక్కర్లేదు నాకు. నువ్వేమి ఆస్తులు రాసి ఇచ్చేక్కర్లా, నాకు నువ్వేమి తలకిందులుగా తపస్సులు ఏం చేసేక్కర్లా. నాకు నీ ప్రేమ కావాలి. సూటిగా బాబా చెప్పేశారు. నాకు ప్రేమించేవాడు కావాలి. నేను ఇలా బయటకు వెళ్ళగానే 1000 మంది వచ్చేస్తూ ఉంటారు. నాకు ఎందుకు అనవసరం, అదంతా లగేజ్ నాకు వద్దది. నన్ను ప్రేమించి నా కోసము దేనినైనా పణంగా పెట్టగలిగిన వాడు కావాలి నాకు. అది నాకు కావలసింది. ప్రేమ అంటే నవ్వులాట కాదు. అయితే చాలా సులువు అనుకుంటున్నారేమో, అది అంత సులభము కాదు. ఈ ప్రేమ గురించి, ఆధ్యాత్మిక మార్గం గురించి అనేక గ్రంథాలు లైబ్రరీలు నిండా నిండిపోయి ఉన్నాయి. చూడండి కావాలంటే మీరు వెళ్ళి. ప్రపంచంలో దైవజనులు అంటే భగవంతుని యొక్క నిజమైన ప్రేమికులు కొద్దిమంది ఉంటారు ఎప్పుడు కూడా ప్రపంచంలో. అలాంటి వాళ్ళు భగవంతుని యొక్క పాదధూళిగా మారిపోయి జీవిస్తూ ఉంటారు. వాళ్ళు అంటే వాళ్ళకి సొంతంగా పౌరుషాలు కానీ, అవమానాలు కానీ, అభిమానాలు కానీ ఇవేమి ఉండవు వాళ్ళకి. అంతా భగవంతుని ఇచ్ఛ. ధూళి అంటే మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం, బాబా వివరించి చెప్పారు. ఆ ధూళి మీద కాలు వేసి తొక్కేవనుకో, లేకపోతే దాన్ని తీసి శిరస్సుకు రాసుకుని గౌరవించేవనుకో, రెండిటికీ ఒకలాగే స్పందిస్తుంది ధూళి అన్నారు. అదేమి పొంగిపోదు, అది కుంగిపోదు. అది ధూళి యొక్క లక్షణం. అలాగూ జీవిస్తాడు నిజమైన భగవత్ ప్రేమికుడు అని బాబా చెప్పారు. అటువంటి వాళ్ళు 1,00,000 మంది తీసుకుంటే కొన్ని యుగాల తర్వాత ఒక్కడు బ్రహ్మానుభవాన్ని పొందగలడు. దీన్ని బట్టి ఆలోచించింది ఎంత కష్టమో. అయితే ఎలాగయ్యా ఈ ప్రేమను పొందగలవు నువ్వు? హారతులు ఇచ్చేస్తే, పూజలు చేసేస్తే, పెద్ద పెద్ద గజమాలలు వేసేస్తే ఈ ప్రేమ దొరుకుతుందా? ఇప్పటికి ప్రపంచం పుట్టిన తరువాత ఈ మత కర్మలు, అనుష్ఠానాలు, సంప్రదాయమైన కర్మకాండలు ఆచరించి ప్రేమను పుట్టించుకున్నవాడు ఒక్కడు లేడు. నన్ను నమ్మండి అంటున్నారు బాబా. ఒక్కడు. దానికి లొంగదు ప్రేమ.
మరి ఎలా వస్తుంది ఆ ప్రేమ? నేను బహుమానంగా ఇస్తేనే వస్తుంది. చాలా స్పష్టముగా బాబా చెప్పేశారు. లవ్ కెనాట్ బి అవేకెన్ బై ఎనీ మెకానికల్ మీన్స్. లవ్ బిగెట్స్ లవ్. యాంత్రికమైన కసరత్తుల ద్వారా ప్రేమను పుట్టించలేవు. యోగాలు చేసి, ధ్యానాలు చేసి, తపస్సులు చేసి అదేం లాభం లేదు. భగవంతుడు ఎవరు? మూర్తీభవించిన ప్రేమ. ప్రేమ ముద్ద ఆయన. ఆయన తనలో నుంచి ఒక రవ్వ తీసి నీ నోట్లో వేస్తే అప్పుడు నీకు ప్రేమ అబ్బుతుంది. ఇది ఒక్కటే దారి, రెండవ దారి లేదు. అది ఇవ్వడానికే నేను వచ్చాను. అది ఇవ్వడం కోసం. దట్ ఈస్ ది ఓన్లీ బిజినెస్ ఫర్ విచ్ ఐ హ్యావ్ కమ్. నాకు ఇంకో పని లేదు. నాకు ఎవడు సిద్ధంగా ఉంటాడు? దుర్భిణి పెట్టి చూస్తూ ఉంటాను నేను. దొరకగానే వాడికి పరం ప్రసాదం ఇచ్చేస్తూ ఉంటాను. అందుకే బాబా అంటారు, ఆధ్యాత్మికంగా సంసిద్ధతను సాధించిన వాడు గురువు కోసం వెదకక్కర్లే. వాడు సంసిద్ధత సాధించిన మరుక్షణం పక్కన నిలబడి ఉంటాడు గురువు. ఎందుకని గురువు ఇటువంటి వాడి కోసం చాలా వెతుకుతూ ఉంటాడట. అంచేత ఆయన పని అది, నీ పని కాదు గురువును వెతకడం. గురువే ఇలాంటి వాడి కోసం వెతుకుతూ ఉంటాడు అన్నారు. ఇంకా ప్రేమ కానుకంటే ఏమిటో కొంచెం చెబుతాను వినండి అన్నారు. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం అనుకుందాం. ఇక్కడ ఓ 40 మంది ఉన్నాం మనం. ఈ 40 మందిలో బాబా పట్ల అంకిత భావము రకరకాల స్థాయిల్లో ఉంటుంది. ఒకరికి 90% ఉంటుంది, ఒకరికి 9% ఉంటుంది. ఉదాహరణ, ఒకడు ఆదివారం రాగానే 5 ఇక్కడ ఏళ్లాడుతూ ఉంటాడు. ఒకడు 6:45, 7:08 వస్తూ ఉంటాడు. ఎందుకని రకరకాలైనటువంటి గ్రేడ్స్ ఉన్నాయన్నారు బాబా. అంటే జీవితంలో ప్రయారిటీ. నాకు ఒకటి ప్రధానం. ఒకటి క్రికెట్ మ్యాచ్ ఉంటే సెంటర్కి రాడు, ఎందుకంటే అది ఇంపార్టెంట్ వాడు. సో బాబా ప్రయారిటీ నెక్స్ట్ ర్యాంకులోకి వస్తారన్నమాట, ముందు క్రికెట్ మ్యాచ్. ఒకడు బంధువులు వస్తే సెంటర్కి రాడు, అంటే బంధువులు ఫస్ట్ ప్రయారిటీ, బాబా నెక్స్ట్ ప్రయారిటీ. అలాగూ ఎందుకు ఉంటుంది? ఎందుకు అందరూ ఒకేలా ప్రేమించలేకపోతున్నారు నన్ను? బాబాయే ప్రశ్న వేసుకుని బాబాయే దానికి సమాధానం చెప్తున్నారు. ఓరి పిచ్చివాడా, అసలు రహస్యం చెప్తాను విను. నీకు భగవంతుడికి మధ్య దట్టమైనటువంటి పెద్ద గోడ ఉంటుంది. ఆ గోడ కారణంగా నీకు భగవంతుడి మీద ప్రేమ పుట్టదు, ఆయన మీద ఇష్టం పుట్టదు, ఆయన మీద లక్ష్యము కూడా ఏర్పడదు నీకు. కానీ నాకు నీ మీద ప్రేమ కలిగిందనుకో, అప్పుడు ఆ గోడకి చిన్న రంధ్రం చేస్తాను నేను. ఆ రంధ్రంలోంచి నా వైభవాన్ని రవంత చవి చూసేవనుకో, నువ్వు స్థిమితం ఉండదు నీకు. వాడు పిచ్చివాళ్ళగా ఉంటాడు కదా. ఆ పిచ్చి స్థాయి ఆయన చేసిన రంధ్రము యొక్క సైజుకి అనుగుణంగా ఉంటుంది. ఆయన ఎంత సైజు రంధ్రం చేశాడు ఇంకోటి వీడు గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు. ఇంక ఉండలేడు వీడు. బాబా 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 అంటాడు. ఎవడో బంధువు వస్తున్నాడు, మాట్లాడక నాకు కుదరదండి వేళ. వాడిని పిచ్చాడని కూడా అనుకుంటుందట ప్రపంచము. ఆ ప్రేమ ఆయన ఇచ్చింది అంటే కారణం అది. ఆయన వైభవం యొక్క క్షణకాల దర్శనాన్ని ఆయన ఇస్తే నీకు ఆ పిచ్చి అంటుకుంటుంది. అంచేత నా చేతిలో ఉంది, నీ చేతిలో లేదు. ఇదంతా ముందు నిన్ను ప్రేమించాలి అని నేను నిర్ణయం చేసుకోవాలి. అప్పుడు నిన్ను ప్రేమించాక నా ప్రేమ నీకు అది పారడం మొదలవుతుంది. అప్పుడు ఆ ప్రేమను వినియోగించుకొని నీవు నన్ను ప్రేమించగలవు కదా. మన ఉదాహరణ, మన సెంటర్లో 40 మందిలో కొంతమంది పిచ్చి, కొంతమంది చూద్దాలండి. ఎందుకని మిగిలిన పనులన్నీ అవి ప్రయారిటీలో దీనికంటే పైన ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రయారిటీస్ ఏ కారణంగా? ఆయన ఇచ్చినటువంటి కానుక, దాని కారణంగా ఇది ఏర్పడుతుంది. ఒక చిన్న సంఘటన, అంటే ఇందులోది కాదు, మరొక గ్రంథం నుంచి నేను సేకరించింది. అంటే ఆయన ఎంచుకుంటే ఆయన ఎలాగ ప్రేమిస్తాడు అది ఉదాహరణ మనం చేస్తాం. మెహరాబాద్లో 1920 నుంచి 23, 24 మనకు తెలుసు కదా. అప్పటి నుంచి బాబా మకాం ఉండడం ప్రారంభించారు. అయితే 25 నుంచి పెద్ద స్థాయిలో మకాం ఉండేవారు. లేకపోతే టచ్ అండ్ గో, రావడం 2 రోజులు ఉండడం, వెళ్ళిపోవడం. 1925 నుంచి 2-3 ఏళ్ళు అక్కడ అలా ఉండిపోయారు.
సో సరోష్, రుస్తం, ఆది వీళ్ళంతా నగర్ వాళ్ళు. అంచేత నగర్ అంటే 6 మైళ్ళే కదా. వాళ్ళు రోజు వస్తూ ఉండడం, బాబా కబురు పంపిస్తూ ఉండడం. అందులో వీళ్ళు బాగా డబ్బున్నవాడు, ఈయనేమో బీదవాడు. ఈయన అంచేత ఈయనకి ఏదైనా కార్యక్రమం కావాలంటే వీళ్ళే పిలిపించారు. ఏమో మరి నాకు కార్యక్రమం ఉందో, డబ్బులు ఏం చేస్తారని, మేము చూసుకుంటాం బాబా, ఎంత కావాలి. ఆ సరోష్ అనేవాడు 1926వ సంవత్సరంలో బాబా డబ్బు అడిగితే 30,000 రూపాయలు చెక్ ఇచ్చాటండి. అంటే ఇప్పుడు మనీ వాల్యూ ప్రకారం ఆ 30,000 ఎంత విలువ ఉంటుంది? 3,000 కోట్లు, 300 కోట్లు ఉంటుంది మనీ వాల్యూ లెక్కేస్తే. అప్పుడు బంగారం ఎంత రేటు ఉండేది, ఇప్పుడు ఎంత రేటు ఉంది. బంధువులందరూ ఊరి పిచ్చోడే ఉన్నదంతా ఇచ్చేస్తున్నావు ఏంటి నీకు, మరి నువ్వేలాగన్నారు. అడిగింది భగవంతుడు, దీని విలువ ఆయనకి తెలుసు, నాకు తెలియదు, అంచేత నేను ఇచ్చేస్తున్నాను అన్నాడు. అంత గొప్ప ప్రేమికుడు అతను. బాబా మెహరాబాద్లో కొన్నేళ్ళు ఉన్న తర్వాత నాసిక్లో 1 ఏడాది పాటు ఉన్నారు. అది మనం చదువుకున్నాం. పాశ్చాత్యులను కూడా పిలిపించారు. ఇంచుమించు 10 నెలల నుంచి ఏడాది దాకా అక్కడ ఉన్నారు. అయిపోయింది. తర్వాత వచ్చేసారు మళ్ళీ మెహరాబాద్. రాగానే తన పాత మిత్రుల్ని, పాత ప్రేమికుల్ని కౌరు పంపించారు. ఏమో నేను వచ్చేసాను, రండి మళ్ళీ మీరు అని. ఇతనికి సరోష్కి చాలా వ్యాపారాలు ఉండేవి, బాగా డబ్బున్నవాడు. బాబా కార్యక్రమాలన్నిటికీ ఫైనాన్షియర్స్ 5గురు, అందులో ఇతను ఒకడు. సరే ఇతన్ని, నువ్వు రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఖాళీ చేసుకుని నా దగ్గర కూర్చో అని కౌరు పంపించారు. ఇతనికి పాపం ఊపిరాడని వ్యాపారం, కానీ 3 గంటలకల్లా మాట కదా మరి వచ్చి కూర్చునేవాడు. ఎదురుగా కూర్చుంటే బాబా ఇలా తిప్పేసేవారు మొహం. ఇతనికి చాలా బాధగా ఉండేది. మళ్ళీ లేచి అటు కూర్చునేవాడు. బాబా అటు చూస్తున్నాడు కదా అని మళ్ళీ ఇటు తిప్పేసేవారు బాబా. ఇది నడుస్తూ ఉంది, ఇలా నడుస్తూ ఉంది. ఇతనికి లోపల మదన పడిపోతూ ఉన్నాడు. ఏంటిది, నన్ను రమ్మంటాడు, నా వ్యాపారం వల్లనే మానేసుకుని వస్తున్నాను, ఈయనేమో ముఖం చాటేసేస్తున్నాడు. ఇలా వారం రోజులే. ఇక ఆ రోజున తట్టుకోలేని పరిస్థితి వచ్చేసింది అతనికి. బాబా దగ్గరికి పిలిచారు. ఏంటి మొత్తం ప్రపంచంలో విషాదం అంతా నీ మొహంలోనే ఉంది, ఏమిటి కదా అన్నారు. బాబా నన్ను రమ్మన్నావు, నువ్వు కౌరు పంపావు, నేను వచ్చాను, అన్ని పనులు మానేసుకుని నీ ఎదురుగా కూర్చుంటే, ఇటు కూర్చుంటే అటు తిప్పేస్తున్నావు, అటు కూర్చుంటే ఇటు తిప్పేస్తున్నావు, ఇది బాధగా ఉంది, నాకు చాలా బాధగా ఉందా అన్నారు. చాలా బాధగా. వారం రోజులకే నీకు ఇంత బాధగా ఉంటే ఏడాది పాటు ఒక్కసారి కూడా నన్ను చూడడానికి రాలేదు నువ్వు నాసిక్, నేను ఎంత బాధపడి ఉంటాను, అది నీకు అనుభవం ఇద్దామని నేను ఈ సన్నివేశం క్రియేట్ చేశాను అన్నారు. అడలిపోయాడు. నేను దేవదేవుణ్ణి అయి ఉండి కూడా ఒకసారి ఒకరిని నా ప్రేమికుడిగా ఎంచుకుంటే అంత సీరియస్గానే తీసుకుంటాను వాడి కనెక్షన్ని. ప్రతిరోజు వాడి కోసం నేను ఎదురు చూస్తాను, రాకపోతే గెలగెల్లాడిపోతాను. అంటే అది ఆయన నికార్సైన ప్రేమ, మనలాగా కలుషితము కల్తీ అయిన ప్రేమ కాదు. ఆయనకి ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయడం ఒకటే వచ్చునన్నారు బాబా. 100%, 99% కూడా నాకు చేత కాదన్నారు. ఎందుకని నా నైజమే పర్ఫెక్షన్, ఏది చేసినా పర్ఫెక్షన్. అంచేత ప్రేమించడం అంటే 100%. అప్పుడు బాబా అన్నారు, నీవు నన్ను పట్టించుకోకపోయినా నేను నిన్ను సదా వెన్నంటి ఉన్నాను, రుజువు కవలా. అడలిపోయాడు. గుండెలిప్పు అన్నారు షర్ట్. గుండెలిప్పితే అతని గుండెల మీద బాబా ఫేస్ వెలిగిపోతూ కనపడింది. చూసావా, నేను ఒక్క క్షణం కూడా నిన్ను వదలలేదంటే స్పృహ తప్పి పడిపోయాడు అతను, అడలిపోయి. అప్పుడు బాబాయే అతన్ని మొహం మీద నీళ్లు చల్లి లేవతీయమన్నారు. అది బాబా ప్రేమించడం అంటే అది. ఆ కానుక ఆయన ఎప్పుడు లోపం ఉండదు. మనం ఖాళీ లేదు, అన్ని పనులు అయిపోయాక హాయ్ అంటాం మనం. ఎందుకంటే నేచర్ మన అంతవరకే మనకి ప్రాప్తము అని. ఆయన అది పెద్ద రంధ్రం చేసి గోడ తీసేసాడు అనుకోండి, మెహరాలాగా అయిపోతాం మనం కూడా. మెహరా నిత్యము ఆయన దివ్య ప్రేమలో నానిపోయినటువంటి ధన్యజీవి ఆవిడ ఇంకేం లేదు. బాబా 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 బాబా, ఇంకా అసలు జీవితమే లేదు. ఆవిడ జీవితాన్ని రాసినటువంటి డేవిడ్ ఫెన్స్టర్ ఈ పుస్తకం ప్రింట్ చేసినప్పుడు మెహర్ బుక్ హైదరాబాద్ వచ్చాడు. వస్తూ దాని గురించి మాట్లాడుతూ ఇలా చెప్పాడు, మెహరా జీవితం 18 ఏళ్ళు రీసెర్చ్ చేసి రాశాను, కానీ పుస్తకం అంతా తిరిగేసి చూస్తుంటే బాబా కనపడుతున్నాడు, మెహరా గురించి రాద్దామని మొదలెడితే బాబా ఉన్నట్టు దీన్ని. అప్పుడు అర్థమైంది నాకు, ఆవిడ జీవితంలో బాబాయే ఉన్నాడు కానీ మెహరా లేదు.
జీవితం అంతా బాబాయే నిండిపోయి ఉన్నాడు. జ్ఞాపకం వచ్చిందనమాట. ఆయన ప్రేమించడానికి ఎంచుకుంటే ఎంత సీరియస్గా ఆయన తీసుకుంటాడు. అలాగే గత 3 భాషా బృందాలకి కైకోబాదని నిలబెట్టి పరిచయం చేశారు, మనం చెప్పుకున్నాం. అతనికి నా క్షణకాల దర్శనాలను నిరంతరాయంగా ఇస్తూ ఉంటాడు. అంచేత వాడికి అంత అంకిత భావం, అంత ప్రేమ ఏర్పడింది. ఉదాహరణగా బాబా చెప్పారన్నమాట. అలాంటి దర్శనాలు నేను నీ హృదయంలో నీకు నేను ప్రసాదించకపోతే అలాంటి ప్రేమ నీ తరం కాదు. శీర్షాసనాలు వేసిన 300 సంవత్సరాలు ఒకే శరీరంతో హిమాలయాల్లో తపస్సులు చేసిన నీ వల్ల కాదు. అది నేను ఇవ్వవలసినదే. ఉదాహరణకి ఒక మల్లి మొక్క కావాలనుకోండి, మనం ఏం తయారు చేయగలమా? మనకున్నటువంటి సైన్స్ కెమిస్ట్రీ వాడి అది మల్లె తీగ నుంచి అలా కోస్తే అతి సులభంగా వస్తుంది. మల్లె తీగ ఇవ్వవలసిందే కానీ మనము తయారు చేయలేము. అలాగే ప్రేమ ముద్ద అయినటువంటి ఆయన నుంచి కానుకగా పొందితే మనకు వస్తుంది, కానీ మనము దాన్ని తయారు చేయలేము అన్నారు. ఇక ప్రేమ కంటే గొప్పది మరొకటి ఉంది, దాని పేరు విధేయత అన్నారు. దానికంటే గొప్పది ఇంకొకటి ఉంది, దాని పేరు సర్వార్పణ, శరణాగతి అంటాం. అక్కడ ఆ మెట్లు మనం చూస్తూ ఉంటాం నిత్యము కదా, లవ్, ఒబీడియన్స్, సరెండర్. ఆ మూడింటి గురించి ఆ రోజు వివరణ ఇచ్చారు బాబా. బాబా అన్నారు, ప్రేమ అనేది భగవంతుడు మానవుడికి కానుకగా ఇస్తే వాడికి వచ్చేదట. దాని నైజం అది, దాని డెఫినేషన్ అది. భగవంతుడు మానవుడికి బహుమానంగా ఇస్తే ఆ ప్రేమ దక్కుతుంది, అది ప్రేమ. మరి విధేయత ఏమిటి? గురువు మానవుడి మీద ప్రసన్నుడై అతనికి బహుమానంగా ఇస్తే అతనికి దక్కుతుంది. సర్వార్పణ అనేది మానవుడు భగవంతుడికి తిరిగి ఇచ్చే కానుకట. భగవంతుడి నుంచి ప్రేమని అందుకుని, విధేయతను గురువు నుంచి అందుకుని, దానికి ప్రతిఫలంగా మానవుడు భగవంతుడికి ఇచ్చేటువంటి కానుక సర్వార్పణ. ఆయన పాదాల దగ్గర తన తనువును, మనస్సును, సర్వమును అర్పించేస్తాడనమాట. ఇది ఆ మూడింటి గురించి చెప్పారు. ఇంకా ఆ మూడింటి లక్షణాలు కూడా బాబా చెప్పారు. ఒక ప్రేమికుడు అంటే ప్రేమను అందుకున్నవాడు, వాడి లక్షణం ఏమిటట? ప్రియతముని ఇచ్చ నెరవేరాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడట. ఆయన ఇచ్చే నెరవేరాలి. మరి విధేయతను బహుమానంగా పొందినవాడు వాడు ఆశించడట. ప్రియతముని ఇచ్చని అమలు పరిచేస్తూ ఉంటాడు. వాడికి స్పీచ్లు ఉండవు, ఉపన్యాసాలు ఉండవు, వాడు చేసుకుంటూ పోతూ ఉంటాడంటే ఆయన ఇచ్చని. ఇక సర్వార్పణ చేసిన వాడికి ప్రియతముడి ఇచ్చ తప్ప ఇంకేమీ తెలియదుట వాడికి. వాడి సొంతం కానీ, సొంత సౌఖ్యము కానీ, వాడికి అపసోపాలు పట్టడం కానీ, నా సంగతి ఏమిటి, నాకు కుదరదు, నాకు కాపీ అయితే కానీ కుదరదు, ఇలాంటి డైలాగులు ఉండవు. వాడు సర్వార్పణ, ఆయనకి ఏం కావాలి అంతే. ఎందుకని వాడికి మిగిలింది ఏది తెలియదు, ఆయనే తెలుసు. తన అస్తిత్వమే పోగొట్టుకుంటాడు, ప్రభు యొక్క అస్తిత్వమే అదే నిలబడుతుంది. ఇది ఈ మూడింటి గురించి ఆ రోజు బాబా చెప్పారు. ఎంత గొప్ప విషయాలు మనం మాట్లాడుకుంటున్నామో కదా అన్నారు బాబా. అందరూ అవును బాబా, నేను చెప్పడం మీరు వినడం ఇవన్నీ ప్రేమే లేకపోతే ఇవన్నీ జీరోయే. ఏం ఉపయోగం? ఇదంతా ఉపన్యాసం నడిపోతే ఏమన్నా ఉపయోగం ఉందా? అభ్యాసం లేకపోతే అని బాబా అన్నారు. నాకు నేనుగా సర్వస్వతంత్రుని నేను, ఒక్క సంస్కార బంధనం కూడా నాకు లేదు. కానీ నీలో ఉన్న నేను అన్ని బంధనాల్లో బాధలు అనుభవిస్తూ ఉన్నాను. నీలో కూడా ఉన్నది నేనే కదా. సో నేను ఎవడినో ఉద్ధరించుకోవడానికి రాలేదు అవతారుడిగా, మీ అందరిలో ఉన్న నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసమే వచ్చాను. నేను అక్కడ బందీ అయిపోయాను. నేను ఆ బందికానా నుంచి విడుదల చేసుకోవడం కోసం వచ్చి నాన్న బాబు అని నేను బతిమాలుకుంటున్నా. నాకేమి కర్మ ఇది? సో మీలో ఉన్న నేను బంధనాలు కంటూ ఉన్నాను అని ఒక చక్కని ఉదాహరణ ఆ రోజు బాబా చెప్పారు. నేను ఈ విషయాలన్నీ చెబుతూ ఉంటే మీకు నవ్వుస్తూ ఉంటుంది. ఇదంతా భ్రమ అంటారు, కానీ భ్రమ ఏమిటి? నేను టికెట్ కొనుక్కుని ఇంత కష్టపడి ప్రయాణం చేశాను, రొంప వచ్చింది నిన్న, దానికి మాస్కులు కట్టు తిరిగాను.
నిన్న భోజనం అరగలేదు, ఇది అంత ఉట్టి భ్రమ అంటే ఎలాగ నమ్మడం? ఇదంతా కష్టంగానే ఉంటుంది ఇదంతా అని మనం మొన్న కథ చెప్పుకున్నాం గతంలో. మళ్ళీ ఒక్కసారి మనవి చేస్తాను. ఒక పేదవాడు ఉన్నాడు. వాడు ఖాళీ సీసాలు అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉండేవాడు. మనం సీసాలు ఉంటాయి చూడండి, వైన్ షాపుల దగ్గర అక్కడ ఖాళీ సీసాలు ఏరుకొని ఓ 10 సీసాలు ఏరుకొని అవి నెమ్మదిగా 10 రూపాయలకి 20 రూపాయలకి ఇవి అమ్ముకుని మళ్ళీ ఆ డబ్బుతోటి మరికొన్ని సీసాలు కొని ఇలాగ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. పాపం వాడికి తిండే కష్టంగా ఉంది. తిరుగుతూ ఒక అరుగు మీద కూర్చుని నిద్రపోయాడు. ఆ మెట్ల మీద ఈ సీసాలను ఇలా నుంచో పెట్టాడు, పడుకున్నాడు. పడుకుంటే కళ వచ్చింది వాడికి. కళ ఈ సీసాలన్నీ అమ్మేసి 1 కోటి రూపాయలు సంపాదించాడు వాడు. ఆ 1 కోటి రూపాయలకి మళ్ళీ సీసాలు కొన్నాడు, 100 కోట్లు వచ్చింది. కళ కదా మన ఇష్టం. 100 కోట్లు వచ్చేస్తే పెద్ద ప్యాలెస్ కట్టేశాడు. అంతా వీడిని చూసి ఎవరండి రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోయాడు అని అందరూ కూడా చాలా గొప్పగా పొగుడుతూ ఉన్నారు. ఆ దేశం రాజు కూడా ఇది విని ఇతని దగ్గరకు వచ్చాడు. నాకు ఒక్కరితో కూతురు, నా రాజ్యం అంతా నీకే ఇచ్చేస్తాను, నువ్వు చేసుకో అని అడిగాడు. సరే పోనీ అన్నాడు. చేసుకున్నాడు పెళ్లి. ఆవిడ ఒకరోజు కాఫీ కాస్తే షుగర్ తక్కువ వేసింది. వీడికి కోపం వచ్చింది, ఇసిరి కొట్టాడు ఆ కప్పు. పో, నేను ఏలుకోను పో అన్నాడు. ఆవిడ పోయి నాన్నకి చెప్పుకుంది. ఆవిడ ఆ నాన్న వచ్చాడు. వచ్చి ఏదో తప్పు ఖాయమన్నాడు. కుదరదు, క్వశ్చన్ లేదన్నాడు. కాళ్ళ మీద పడ్డాడు రాజుగారు. గట్టిగా తన్నాడు. క్షమించేది లేదన్నాడు. గట్టిగా తనేటప్పటికి సీసాలు పగిలిపోయినాయి. వీడికి కళ్ళొచ్చి బయటకు వచ్చాడు. సీనేమిటి అక్కడ సీసాలు ఉన్నాయి, ఆ సీసాలన్నీ పగిలిపోయినాయి. అది బాబా ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఆ కళలో కనుక నువ్వు దూరి ఇదంతా అబద్ధంరా, నువ్వు సీసాలు ఖాళీ సీసాలు గాడివి, నువ్వు ఇదంతా నిజం అనుకుంటున్నావు, నువ్వు అరుగు మీద పడుకుని ఉన్నావు, నువ్వు ఈ రాజ్యం నిజం కాదు, రాజు కూతుర్ని పెళ్లి చేయడం నిజం కాదు, ఇదంతా పూర్తిది అని చెప్పేవనుకో, ఆడేం చెప్తాడు, నా అంతస్తు చూడు రాజు ఎలా బతిమంతాడో చూడన్నాడు. ఆ రాజకుమారి చూడు అంటాడు. ఎందుకని కళలో ఉన్నంతసేపు ఆ కళ పచ్చి నిజం వాడికి. మరి సీసాలు పగిలాక వాడి కిందకి దిగి వచ్చాడు. అప్పుడు వింటాడు, నిజమే చూమండి, ఇదంతా అనవసరంగా బతుకు తెరువు పోగొట్టుకున్నాను నేను అని అప్పుడు తెలుసుకుంటాడు. అలాగే మీరంతా కళలో కొనసాగుతూ ఉన్నారు, మధ్యలో ఉన్నారు. నేను మీ కళలోకి నేను దూరపడ్డాను. ఒరే ఇది కలరా, నా మాట విను అని చెప్తే, ఏమిటి కళ? నేను కష్టపడి బోళ్ళు సంపాదించిన మేడ ఎదురుగుంటా కనపడుతుంది, ఈ పక్కన ఒక కారు కనపడుతుంది, ఈ పక్కన ఇంకోటి కనపడుతుంది, ఇది అంత కళ అంటే ఎలా? కానీ ఈ కళ నుంచి మేలుకున్న తర్వాత నిజమే సుమా, ఇదంతా ఉట్టిది. అందుకే బాబా ఏమన్నారు, నేను బోధించుటకు రాలేదు, మేలుకొలుపుటకే వచ్చాను. ఎంత అర్థం ఉందన్నమాట దానికి. ఈ నిద్ర నుంచి నేను ఉపన్యాసాలు కొట్టి వేస్ట్ చేయదలుచుకోలేదు నా ఎనర్జీని, నీ ఎనర్జీని. దాని బదులు మొహం మీద చెంబుడు నీళ్లు చల్లి నిన్ను నిద్ర లేపితే నీకే అర్థమైపోతుంది ఇది విషయము. అది ఆ రోజు చెప్పారన్నమాట. అంచేత ఆ వాస్తవం అని గ్రహించాలంటే దానికి నువ్వు మేలుకోవాలి. అప్పటి వరకు నాకు ఈ పాటలు తప్పవు. దానికోసమే నేను ఇంత ప్రేమ ఇస్తాను, ఇన్ని సందేశాలు ఇస్తాను, ఇన్ని పుస్తకాలు చదవమంటాను. ఇవన్నీ ఎందుకంటే ఏదో ఒక రోజు ఆ మేలు కొలుపు నీకు ఇద్దామని నా తాపత్రయము. నా సన్నిధానాన్ని మీరు అనుభవించాలని నా తాపత్రయం. ఎంత గొప్పదో తెలుసా నా సన్నిధానము? బాబా అంటున్నారు, సద్గురువులు కూడా భగవద్ అనుభవాన్ని పొందినప్పటికీ కూడా నా స్పర్శ కోసం తహతహలాడుతూ ఉంటారు. నన్ను ముట్టుకోవాలని, నన్ను ఆలింగనం చేసుకోలేదు భగవంతులు అయిపోయి కూడా. అంత గొప్ప భాగ్యం. అది ఇవ్వడం కోసం నేను మీ అందరినీ పిలిచాను. ఇదంతా వేస్ట్ అనుకోకండి సుమ. మీరు ప్రపంచంలో ఈ ఊకదంపుడికి అలవాటు పడిపోయి ఇది కూడా ఒక ఊకదంపుడే అనుకోవద్దు సుమ. మీకు ఎంత అదృష్టం పట్టిందో తెలియదు. నేను శరీరం విడిచిపెట్టిన తర్వాత లక్షలాది మంది ఇక్కడికి వచ్చి ఏది బాబాయ్కి నడిచేట ఎక్కడో చూపించారా అని నేల మీదకు వంగి ముద్దు పెట్టుకుంటాడు ఆ ధూళిని. ఇగో ఈ బండరాయి మీద ప్రభు క్షణకాలం కూర్చున్నాడంటే ఆ బండరాయిని గట్టిగా ఆలింగనం చేసుకుని మురిసిపోతూ ఉంటారు. ఆ రోజులు వస్తాయి సుమా. మీకు తెలియదు ఇప్పుడు మీ గొప్పతనం, మీ అదృష్టం మీకు అర్థం కాదు. నేను చెప్పిన ఇది అక్షర సత్యము కాబోతోంది సుమా. అయితే
మరి కొంతమందికే ఆ ప్రేమని ఇస్తానా, అందరికీ ఇవ్వనా? అది కూడా మీకు వివరిస్తాను అని బాబా చెప్పారు. సూర్యుడు ఒక బంగారు మందిరం మీద ఎన్ని కిరణాలనైతే కురిపిస్తున్నాడో పెంట కుప్ప మీద కూడా అన్నే కిరణాలు కురిపిస్తూ ఉంటాడు. ఆయనకేం పక్షపాతం లేదండి. అంచేత ఏమంటూ సూర్యుడు వెలిగిపోతున్నాడు అంటే చిక్కటి గొడుగు వేసుకుని ఉన్నవాడు సూర్యుడే ఎక్కడున్నాడు అంటాడు. ఓరి నీ మొహమ్మండ నీ నెత్తి మీద గొడుగు తీస్తే సూర్యుడు ఉన్నాడు పైన, ఆయన ఎక్కడున్నాడు? ఆయన అంతటా ఉన్నాడు, నువ్వే గొడుగు వేస్తూ కూర్చున్నావు. అలాగే నీవు ఈ అహము నేను 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 అని గొడుగు వేసుకుని ఉన్నావు. అంచేత అందరి నెత్తి మీద వెలుగుతున్న సూర్యుడు నువ్వు చూడలేకపోతూ ఉన్నావు కదా. ఈ గొడుగు తీసి పక్కనడితే సూర్యుడు కనపడతాడు. సో నీకు నీవే అడ్డము. ఏది? ఈ గొడుగే అడ్డము. గొడుగేమిటి? నేను నేను అనేది నా అహము. నేనే అడ్డమైపోయాను ఆ సూర్యుడి కిరణాలు అందుకోవడానికి. అంచేత అందరి మీద సమానముగా నేను ప్రసరిస్తూ ఉంటాను. అవి ఎవడు అందుకుంటాడో వాడికి నేను దొరుకుతాను. నది ఉంది, నది నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ ఎవడైతే ఆ బింది పట్టుకెళ్ళి నింపి తెచ్చుకుంటాడో వాడు ఉపయోగం పొందుతాడు. ఒకడు నీళ్లు లేవు అనుకుంటూ ఉంటాడు, ప్రయత్నం లేదు కదా. ఆ విషయం కూడా ఆ రోజు చెప్పారు బాబా. 11 గంటలకల్లా భోజనం బ్రేక్ ఇస్తానన్నారు బాబా. ఆ భోజనం బ్రేక్ అయిన తర్వాత పంచ సద్గురువుల గురించి మీకు చెప్తాను. ముందు 3 భాషా బృందాలకు కూడా ఇది చెప్పారు. అవి చాలా బాగుంటాయి అవన్నీ. ఎందుకంటే అప్పటికి ఇంకా ఇన్ని పుస్తకాలు రాలేదండి. 1955కి బాబా స్వయంగా చెబితేనే తెలిసేవి ఇవన్నీ కూడా. నా సద్గురువుల గురించి మీకు చెప్తాను. హజరత్ బాబాజాన్ నాలో ఉన్నటువంటి సహజమైన దివ్యత్వాన్ని ఎలా మేలుకొల్పింది ముద్దు పెట్టుకోవడం ద్వారా. నేను అనంత చైతన్యంలోకి పిచ్చివాడిగా ఎలా తిరుగుతూ ఉండేవాడిని. మళ్ళీ ఉపాసని నన్ను రాయితో కొట్టి తిరిగి ప్రపంచ చైతన్యంలోనికి ఎలా తీసుకొచ్చాడు. చాలా తమాషాగా ఉంటాయి ఇవన్నీ. ఇవి మీరు భోజనం నుంచి వచ్చిన తర్వాత చెబుతాను అన్నారు. అని సకోరి నుంచి వచ్చిన నా మిత్రుని పరిచయం చేస్తాను అని యశ్వంతరావు లే అన్నారు బాబా. బాబా ఉపాసని మహారాజుతో 7 సంవత్సరముల పాటు అనుబంధము జరిగింది సకోరిలో. అక్కడ ఎక్కువగా బాబా వెళ్ళడం రావడం జరుగుతూ ఉండేది. చివరి 6 నెలలు అక్కడే ఉండిపోయారు కూడా బాబా. ఉపాసని ఆజ్ఞ మేరకు యశ్వంతరావే సేవకుడిగా బాబా యొక్క యోగక్షేమాలన్నీ చూసుకుంటూ ఉండేవాడు. తెల్లవారులు మెలకుగా ఉండి ఏం అడిగితే అది. టీ అడిగితే బాబా అర్ధరాత్రి టీ ఇస్తేవాడు. ఏం అడిగితే అది అలాగూ చేశాడు. అతను వచ్చాడు ఆ రోజు. అతన్ని లేచి నుంచోమన్నారు. నాకు ఎంత ఆనందంగా ఉంది. నా పాతకాలపు మిత్రుడు ఈవేళ వచ్చాడు అని పరిచయం చేశారు. గోదావరి మాయి సకోరి ఆశ్రమానికి ఇన్ఛార్జిగా ఉంది. ఆవిడ తన దూతగా ఇతన్ని పంపించింది. ఈవేళ గుజరాతీ భాషా బృందం సహవాస్ జరుగుతున్నప్పుడు గోదావరి మాయి కూడా ఇక్కడికి వచ్చి నా పక్కన కూర్చుంది. అప్పుడు వాళ్ళంతా చూశారు. అయితే ఇప్పుడు రాలేదు ఆవిడ, ఇప్పుడు కౌరు పంపించింది ఆవిడ అని చెబుతూ గోదావరి మాయి లాంటి స్వచ్ఛమైన ఆత్మ ఇప్పుడు సృష్టిలో మరొకటి లేదు బాబా చెప్పారు ఆ రోజు. అంత నిర్మలము పవిత్రము అయినటువంటి ఆత్మ ఇక్కడికి సహవాసకు వచ్చినప్పుడు ఆవిడ కృష్ణావతారంలో నా యశోదే ఇప్పుడు గోదావరి మాయగా వచ్చింది అని చెప్పాను నేను. వాళ్ళందరికీ తెలుసు, ఆ గుజరాతీ ప్రేమికులందరికీ కూడా. అప్పుడు నన్ను అడిగింది, బాబా సకోరి రావయ్యా, నువ్వు కొన్నాళ్ళు ఉండవయ్యా అని. నేను ఒక కండిషన్ మీద నేను వస్తాను అని మాట ఇచ్చాను. ఏమిటా కండిషను? నీవే నీ స్వహస్తాలతో నాకు వడ్డించాలి, అప్పుడు నేను వస్తాను. పూర్తి విశ్రాంతి తీసుకుంటాను నేను. ఓకే అంటే ఒప్పుకుంది ఆవిడ. ఇప్పుడు నేను వెళదాం అనుకుంటే ఆవిడ వేరే పని మీద సూరత్ వెళ్లాల్సి వచ్చింది. ఆవిడ కబురు పంపింది జనవరిలో నన్ను రమ్మని. ఇదిగో ఇతనితో ఇదిగో ఉత్తరం పంపించింది అని ఆ ఉత్తరాన్ని చదివి వినిపించమన్నారు సహవాసీలందరికీ. ఆ చదివి వినిపించిన తర్వాత మళ్ళీ బాబా చెప్పారు, ఆవిడికి సాటి మరొకరు లేరు. ఎందుకో తెలుసా? రవంత అహము కూడా ఆవిడలో లేదు. ఎవరికైతే రవంత అహము కూడా ఉండదో వాడు పవిత్ర మూర్తి అయి తీరతాడు. పవిత్రుడు అంటే అర్థం ఇది.
అహం అంటే అది లోపల నుంచి పొడుస్తూ ఉంటుంది మనని. 5 నిమిషాలు నాకంటే ఇంకోటికి టైం ఎక్కువ ఇచ్చారు కూడా వెంటనే కోపం వచ్చేసి నేను రానులేండి, ఖాళీ లేదు నాకు అని దిగిపోతాను కోపం వచ్చి. అంటే లోపల నుంచి పొడుస్తూ ఉంటుంది ఇది. వాడు నీకేం ఎక్కువ, నువ్వు ఎన్నాళ్ళ నుంచి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు నీకంటే వాడికి ఎక్కువ టైం ఇచ్చారు నో. అంటే ఇది రకరకాలైనటువంటి అవకాశాలు వెతుకుతూ ఉంటుందట ఈ అహం. కులము, మతము, ఇవన్నీ నాకున్న పాండిత్యాలు, నాకున్న నేర్పులు, ఇవన్నీ అది 70 mm చూపెడతావు, నువ్వు మామూలుడు కాదు, నువ్వు మామూలుడు కాదు అని రెచ్చగొడుతూ ఉంటుంది. ఆఖరికి ఆరోభౌమిక స్థాయిలో ఉన్నా కూడా అహానికి ఓడిపోయి మనం విశ్వామిత్రుడు చూస్తూ ఉంటాం. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గయుడు ఆయన దగ్గరికి వెళ్తారు. వెళితే ముందే చూశాడు, అమ్మో విశ్వామిత్రుడికి కోపం వచ్చేస్తుంది, జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు కలిసి వస్తే ఇద్దరి పాదాల మీద ఒకసారి 2 చేతులు పెట్టాడు. ఎందుకంటే ఎవరికి ముందు పెడితే ఎవరు కోపం వస్తాడు. అయినా కోపం వచ్చింది విశ్వామిత్రుడికి, నా పాదాల మీద ఎడం చేయి పెట్టి ఒక. అంటే ఎంత స్థాయిలో అహము మేనిఫెస్ట్ అవుతా ఉంటుంది, వ్యక్తం చేసుకుందామని ప్రయత్నం. జాగ్రత్త సుమ, అంతటి లేశమంతా కూడా లేనటువంటి పవిత్ర మూర్తి ఆవిడ అని ఆ రోజు బాబా చెప్పారు. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై.